నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. రామారావు గారు, ఆదిపురుషు సినిమాకి సంబంధించి మొదటి నుంచి మనం కొన్ని విమర్శలు, వివాదాలు చూస్తున్న నేపథ్యంలో సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. అయితే ఫస్ట్ డే కలెక్షన్సే 100 కోట్లు అంటూ వార్తలు వస్తున్నాయి. వాస్తవమేనా? అది వాస్తవమే కదా, వాస్తవమే వార్తలు వచ్చాయి. కాదంటే మనం చేసినటువంటి మన తాలూకు స్టడీ ఎంత బాగా ఉపయోగపడిందంటే, మొదట్లో చూశాను బాగాలేదని అన్నట్టుగా మనమే అనుకున్నాం. రెండోసారి టీజర్ చూసిన తర్వాత నుంచి నేను చెప్తూనే ఉన్నాను, ఆదిపురుషు మాత్రం డెఫినెట్గా అది ఇంటర్నేషనల్ పిక్చర్ అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. మనం నిన్న కాక మొన్న కూడా ఒక వీడియో చెప్పుకున్నమాట. ఆదిపురుషులో ఏదో బట్ చదువుకున్న వాళ్ళని, తర్వాత ఏంటంటే హై క్లాస్ పీపుల్ని, మన బోటి వాళ్ళని బాగా ఆకర్షిస్తుంది. దానికి ఉదాహరణే మొదటి రోజు కలెక్షన్సే 100 కోట్లు. ఓకే, అది చాలా ఆనందంగా అనిపించింది నాకు. ముందుగా రాముడి గెటప్ కి సంబంధించి రకరకాల అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రైట్, ఒక టైంలో ఆ యూనిట్ అంతా కూడా భయపడిపోయారు. బట్ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనుకోండి, మీరేం చెప్తారు? మనం రాముడి గెటప్లో ఏం చేస్తామంటే, మనం దేనికి అలవాటు పడ్డామంటే, మీసాలు లేకుండా నీల మేఘ శ్యాముడు, ఆ నీలి రంగు, జులపాల జుత్తు, మామూలు జుత్తు కూడా ఇలాగ వంకరలు తిరిగిన జుత్తుతో ఉన్నటువంటి చాలా సమ్మోహనాకారంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారిని చూడడం మాత్రమే అలవాటు పడ్డాం. రామారావు గారిలో చూసిన రాముణ్ణి ప్రభాస్ గారిలో చూడలేకపోయామా అనుకోవచ్చు? అవును, చూడలేకపోయాం. అలాగే మనం రాముడిని ఎవరిని చూసామా, మహాకష్టమైనట్టయితే ఎన్టీ రామారావు గారు, అంటే కృష్ణుడిని కానీ వీళ్ళని చూసింది ఎన్టీ రామారావు గారు, అరునాథ్ గారు, కాంతారావు, తర్వాత రామకృష్ణ, శోభన్ బాబు. వీళ్ళందరూ అందగాలే కదా. అందువల్ల ఇక్కడ చూస్తే మరి వాళ్ళకంటే అందగాడు ప్రభాసు. కానీ ఏంటంటే అక్కడ వాల్మీకి రామాయణంలో రాముడి వర్ణన ఎలాగైతే ఉందో అలాగ ఓం రౌతు అలాగ తీర్చిదిద్దాడు. అంటే మామూలుగా ఎప్పుడూ మనకి చూసినటువంటి కథ, ఎప్పుడూ మనం విన్నటువంటి కథ అని చెప్పినట్టయితే దాంట్లో కొత్తదనం ఉండదు. సంథింగ్ నోవల్టీ, అంటే వినూతనమైన కథా వస్తువుని, వినూతనమైన సన్నివేశాలని తీసుకొని ఆయన తీశాడు. నేను కొంతవరకు చదువుకున్నాను, పెద్ద ఎక్కువ చదువుకోలేదు. కానీ అక్కడ కొన్ని సందర్భాల్లో రావణ మానసం ఎంత గొప్పది. తర్వాత ఆంజనేయ స్వామి సీతమ్మ వారి పట్ల ఆ భక్తిని చూపించే మార్గం ఎంత గొప్పది. తెలుసా నీకు? ఒక సందర్భం వచ్చింది కనుక చెప్తా. సీతమ్మ వారు పాపిట్లో సింధూరం పెట్టుకుంటుంది. అమ్మ, పాపిట్లో సింధూరం ఎందుకు పెట్టుకున్నావంటే ఇది నా రాముడి మీద ఉండే ప్రేమ అని చెప్పింది సీతమ్మ వారు. అప్పుడు మొత్తం సింధూరంలో స్నానం చేసేసాడు. మొత్తం ఒళ్ళంతా సింధూరమే, మొహమంతా సింధూరమే. ఆంజనేయ స్వామి. అందుకే సింధూరంతో ఉంటాడు ఆయన. అంటే నీ రాముడి మీద ప్రేమ ఉంటే ఇంత చిన్న బొట్టు పెట్టుకున్నావు. నాకున్న ప్రేమ ఇంత కాదు, మొత్తం తడిచిపోవాలి అంతే. అవును, వనువు కూడా రాముడే అని చెప్పడం అన్నది ఇట్లాంటి కొన్ని చక్కని అందమైన సందర్భాలు అన్నమాట. ఇవన్నీ మనకి ఎంత హాయిగా, ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. అంతే కదా, సీతమ్మ వారి కంటే ఎక్కువ ప్రేమ ఉన్నట్టే కదా. అలాగే రాముడు, ఆంజనేయ స్వామి ఇద్దరూ కలిసి ఒకసారి భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు రాముడిని మించినటువంటి భాషా జ్ఞానంతో ఒక పండితుడు ఎలా మాట్లాడతాడో అలా మాట్లాడతాడు. ఇవన్నీ నేను చాలా, అంటే వానరం పాండిత్యం చెప్పడం ఏంటి, వానరం కవిత్వం చెప్పడం ఏంటి, వానరం యోగ నిద్రలో ఉండడం ఏంటి, ఇవన్నీ చాలా గొప్ప. ఆయన ఆయన వాయుదేవుడి తాలూకు వరప్రభావం చేత పుట్టాడు అంజనాదేవికి. గనక అంత శక్తివంతుడు మాట. ఎక్కడ ఏ శక్తి ఉన్నప్పుడు కూడా తనలో ఆవహించుకోవాల్సిందే. సూర్యభగవాన్నే మింగేయడానికి సిద్ధపడినటువంటి వాడు కదా ఆంజనేయ స్వామి. ఫర్ ఎగ్జాంపుల్, ఇట్లాంటి సన్నివేశాలు, ఇట్లాంటి సందర్భాలు సినిమాలో ఉంటే 1-4 సార్లు చూస్తాం, అంతే కదా. కానీ ఆ వానరులకి సంబంధించిన లుక్ పై కూడా విమర్శలు వచ్చేసాయి.
అవునవును. అంటే ఏదో కార్టూన్ మనం మన వాళ్ళకి తొందరపాటు ఎక్కువ అమ్మ. ఏది మనం ఏం చూసాము ఏమి చూడలేదు, ఆ బొమ్మలు చూసాము, ఆ బొమ్మలు ఏవో కార్టూన్ లాగా ఉన్నాయని ఎవరో నా బోటోడు చెప్పుంటాడు. కార్టూన్లు 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 అలా కాకుండా కొంచెం అదే అదే అంటున్నాను. ఒక విమర్శ అన్నది చాలా చాలా కఠినమైంది అన్నమాట. చాలా లోతుగా వెళ్ళి ఒక విమర్శ చేయాలి. అంతే నోటుకొచ్చింది చెప్పినట్టయితే నువ్వే విమర్శకుడివి. భవిష్యత్తుని దర్శించాలి. భవిష్యత్తులో దీని తాలూకు పరిణామక్రమం ఎలా ఉండబోతుందో ముందుగా చూడగలిగి ఆ చూసిన దాన్ని చెప్పాలి. అందుకు మనం చెప్పింది ఈరోజు యథాతథంగా మనకు కనిపిస్తూ ఉందన్నమాట. మన మాట రుజువైంది. అందువల్ల ఈ ఆదిపురుషు సినిమా మాత్రం ప్రపంచవ్యాప్తంగా చాలా ఎడ్యుకేటివ్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని మరొకసారి చెప్తున్నాను నేను. తర్వాత దాన్ని పెట్టినటువంటి పెట్టుబడికి కూడా 10 పెట్టుబడి వచ్చేస్తుంది. ఆలోచించవలసిన అవసరం లేదు. అంత లాభం వచ్చింది కాబట్టి నేను అనుకున్నట్టుగా ప్రభాస్ తాలూకు అప్పులన్నీ తీరిపోయి అన్నాం కదా. అప్పులు అందరికీ ఉంటాయమ్మా. ప్రభాస్కి ఎందుకు అప్పులు ఉంటాయంటే ప్రభాస్కి కాదు, అనిల్ అంబానీకి ముఖేష్ అంబానీకి కూడా అప్పులు ఉంటాయి. అప్పులు లేని వాళ్ళు ఎవరు లేరు కదా. ఉంటాయి, అప్పులు తీర్చుకుంటుంటారు, అదేదో ఉంటుంది. అవన్నీ అవి మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాల్సిందే. ఈరోజు ప్రభాస్ చాలా హ్యాపీగా ఉన్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఉన్నారు. ఇది ప్రభాస్ ఫ్యాన్స్కి నిజంగా ఒక రకంగా చెప్పాలంటే పండగే. ముఖ్యంగా రామాయణం అనేదానికి దశరథ మహారాజు సీతను పెళ్లి చేసుకోవడం, రావణుడు ఎత్తికి వెళ్ళిపోవడం, అక్కడ నుంచి సీతను తీసుకురావడం, ఇవే చూస్తూ ఉంటాం. సో భాగాలుగా మనం చూసాం. ఇక లవకుశులకు వచ్చేసరికి పిల్లలు, వనవాసం, ఇవి చూసాం మనం, రైట్? సో మరి ఈ ఆది పురుషులో ఏం చూపించబోతున్నారు? రామాయణం అనేది చిన్నది కాదు కదా, చాలా పెద్ద సమాహారం అది. దాంట్లో ఏ పాత్రను తీసుకున్నారు అనుకోవచ్చు? అంటే రామాయణంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఘట్టాలు మనం పూర్తిగా చూడలేదు. కైకేయి రాముడు ఎంత ప్రేమ వాళ్ళకి, అట్లాంటి కైకేయి వెళ్ళిపోమని చెప్పడం ఎంత దారుణం అది. తర్వాత రాముడు వెళ్ళిపోతున్నాడు అని చెప్పిన తర్వాత రామా అంటూ ప్రాణాలు విడిచేస్తాడు. ఎందుకు విడిచేస్తాడంటే రాముడు వెళ్ళిపోవడం దశరథుడు చూడలేడు. అర్థమైందా? తర్వాత కైకేయి కొడుకు 4 కోసేస్తాను వస్తాడు. అంటే అప్పుడు రాముడు వార్నింగ్ ఇస్తారన్నమాట, అమ్మను మాత్రం ఒక మాట అనొద్దని. అయితే నేను ఇంకా ఈ రాజ్యం నాకు వద్దు, ఈ పాదుకలు నాకు చాలు, ఈ పాదుకల్ని ఆ సింహాసనం మీద కూర్చోబెట్టి పరిపాలిస్తానంటాడు. ప్రతి ఒక్క శూర్పణఖని మనం మంచిది కాదంటాం. శూర్పణఖ ఎంత మంచిది, రావణుని మంచివాడు కాదంటాం. రావణుడు ఎంత పరిపాలనా దక్షుడు. కొంతమంది కొన్ని చోట్ల రావణుడిని దేవుడిగా పూజిస్తారు. ఆయన నెగిటివ్ లేకపోతే ఆయన తప్పుగా చూపిస్తూ అయోధ్యలో ఉన్నోడికి రాముడు అంత గొప్ప, శ్రీలంకలో ఉన్నవాడికి రావణుడు అంతే గొప్ప. పైగా రాముడు పరిపాలనలో రాముడు అంటే రామరాజ్యంలో ఉండే ప్రజలు కొన్ని సందర్భాల్లో రాముణ్ణి వాళ్ళ తాలూకు బంగారం, నగదు అంతా ఇచ్చి ఆదుకున్నారు. కానీ శ్రీలంకలో అలా లేదే. పుష్కలంగా డబ్బు ఉంది, ఎవరూ పని చేయవలసిన అవసరం లేదు. ఎంత బాగా హ్యాపీగా ఉండొచ్చు అంటే అంత హ్యాపీగా ఉన్నారు. అక్కడ ఎవరు కూడా ఈతి బాధలు అవన్నీ లేవు కదా. రావణాసురుడు కూడా ఉదయం లేచి ఆ శివుని ఆరాధనలో ఎంత మునిగిపోయేవాడు ఆయన. అందువలన అక్కడ రావణుడు ఎంత పండితుడు, అష్టదిక్పాలకుల్ని కూడా ఆ సింహాసనానికి వెళ్ళే మెట్లు ఉంటాయి కదా, 8 మెట్లు. రావణ సింహాసనాన్ని అధిష్ఠించే 8 మెట్లు కూడా 8 మంది దిక్పాలకులు మాట. అదే సందర్భంలో 8 మంది కూడా వెనక్కి తిరిగి చూసేవాళ్ళు. చూసి మహాప్రభు నమస్కారం అనేవారు. కానీ ఒక్కరు మాత్రం చూసేవారు కాదు. ఎందుకు చూసేవారు కాదని దీనికి కొంచెం కోపం వచ్చింది. అయితే అష్టదిక్పాలకుల్లో 7 చూసేవాళ్ళు, ఒకరు చూసేవాడు కాదు. ఏమయ్యా నీకంత నిర్లక్ష్యంగా ఉందా, నన్ను ఎందుకు చూడటం లేదు అని అడిగాడు రావణాసురుడు. నేను చూస్తే మీకు మంచిది కాదండి అన్నాడు. ఆయనే శని గ్రహం అన్నమాట. ఆయన ఒక దిక్పాలకుడు కదా. ఎప్పుడైతే
ఆ రావణాసురుడు శనిని చూశాడో అప్పుడు మూడొచ్చింది సీతమ్మ వారిని తీసుకొద్దామని. మంచి అందగత్తి కదా, రాముడికే సొంతం అయిపోవాలా, స్వయంవరంలో నేను ఎలాగా చేజిక్కించుకోలేకపోయాను, ఇప్పుడు ఒంటరిగా అడవిలో ఉంటున్నారు, తీసుకొచ్చేద్దామని బయలుదేరాడనమాట. ఆ శని ప్రభావం వల్ల సీతమ్మ వారి మీద దృష్టి కలిగింది. అర్థమైందా? ఇట్లాంటి రామాయణ మర్మాలు ఎన్ని చెప్తారో చూద్దాం. ఆ సినిమా చూసిన ఏంటనేది తెలియదు. అది మనకు తెలిసినంత వరకు కొన్ని చెప్తే మనకు ఒక ఆనందం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.